హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో బలహీన కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 19 ఓవర్లో 125 పరుగులకే ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 6 9 4 3 సిక్సర్లు అర్ధ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ 29 బంతుల్లో 42 4 4 2 సిక్సర్లతో పర్వాలేదనిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కాయి. నారాయణ, కార్తిక్ త్యాగి 2 వికెట్లు చొప్పున తీశారు. అనంతరం కోల్కతా 18.2 ఓవర్లో 3 వికెట్లకు 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రఘువంశీ 47 బంతులు 59 5 4 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ అజింక్య రహానె 36 బంతులు 43 4 4 సిక్సర్తో రాణించాడు. అనారోగ్యం కారణంగా సన్ రైజర్స్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. హెడ్ మినహా నరేన్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులే రాగా అతని తర్వాత ఓవర్లో హెడ్ వరుసగా 6 4 కొట్టాడు. అంతకు ముందు 5 ఓవర్లో హెడ్ 4 4లతో చెలరేగాడు. అయితే త్యాగి తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ 10 బంతుల్లో 5 4లు 1 4 1 6తో వెనుదిరగడం జట్టును దెబ్బతీసింది. గ్రీన్ ఓవర్లో వరుసగా 3 4లు కొట్టిన హెడ్ వరుణ్ ఓవర్లోనూ 4 6 బాది 22 బంతులు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లేలో జట్టు 71 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కూడా త్యాగి ఓవర్లో వరుసగా 6 4తో మొదలుపెట్టిన ఆ తర్వాత దూకుడు తగ్గిపోయింది. వరుణ్ ఓవర్లో భారీ 6 బాదిన హెడ్ ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. ఇక్కడ నుంచి జట్టు పతనం వేగంగా సాగింది. గ్రీన్ ఓవర్లో వరుసగా 6 4 కొట్టిన క్లాసన్ తర్వాత బంతికి పావెల్ అద్భుత క్యాచ్తో పెళ్లి వెనుక చేరడం. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లోనే అగ్రయాటం చేసిన శర్మ 4, అనికేత్ వర్మ 6, సలీల్ అరోరా 2 ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మరో ఎండులో నిలిచిన ఇషాన్ కిషన్ తప్పనిసరి స్థితిలో భారీ షాట్లకు ప్రయత్నించి 10వ ఓవర్లో చివరికి బంతికి అవుట్ అయ్యాడు. దాంతో డెత్ ఓవర్లో రైజర్స్ పూర్తిగా చేతిలేచేసింది. తరువాత 3వ ఓవర్లో 17 పరుగులు మాత్రమే చేతి చివరి 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో 27 పరుగులు ఛేదనలో కోల్కతా కెప్టెన్ అలెన్ 13 బంతుల్లో 29 3 4 2 సిక్సర్లు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. తొలి 3 ఓవర్లో కేకేఆర్కు 22 పరుగులు చేసిన కమిన్స్ వేసిన 4వ ఓవర్లో అలెన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో 2 6లు 2 4లు బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే చివరి బంతికి అతడిని అవుట్ చేసిన కమిన్స్ ఊపిరి పీల్చుకున్నాడు. వైడు బౌండరీ 5 పరుగులతో కలిపి కమిన్స్ ఈ ఓవర్లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రహానె, వంశీ కలిపి ప్రశాంతంగా ఇన్నింగ్స్ను నడిపించారు. మలింగ ఓవర్లో రఘువంశీ 2 సిక్సర్లు కొట్టడంతో పవర్ ప్లేలో కేకేఆర్ కూడా సరిగ్గా 71 పరుగులు చేసింది. ఇద్దరు బ్యాటర్లు ఎలాంటి సాహసాలు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ పోయారు. 39 బంతుల్లో వంశీ అర్ధ సెంచరీ పూర్తయింది. వంశీతో 2వ వికెట్కు 66 బంతులు 4 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు రహానెను అవుట్ చేయడంతో సన్ రైజర్స్ సఫలమైంది. కొద్దిసేపటికి రఘువంశీ కూడా వెనుదిరిగాడు. అయితే రింకు సింగ్ 11 బంతులు 22 నాటౌట్ 2 4 6 ధనాధన్ షాట్లతో మరో 10 బంతులు మిగిలిండగానే మ్యాచ్ను ముగించాడు. తొలి 8.5 ఓవర్లోనే వికెట్ నష్టాలకు 105 పరుగులు హెడ్ దూకుడుగా ఆడుతుండగా క్లాసన్ రావాల్సింది. ఈ స్థితిలో ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగులు ఉప్పిన ఖాయం అనిపించింది. కానీ ఒక్కసారిగా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కుప్పకూలింది. తర్వాత 61 బంతులు కేవలం 60 పరుగులు మాత్రమే చేసిన జట్టు మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో తొలిసారి ఆల్అవుట్ కావడంతో పాటు పూర్తి ఓవర్లో కోటా కూడా ఆడలేకపోయింది. కోల్కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ సన్ రైజర్స్ జట్టు పతనంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం అయిన కేకేఆర్ దూకుడు ఆడలేకపోయగా చివరకు 18.2 ఓవర్లను గెలుపు తీరం చేరి ఊరట చెందింది. వరుసగా 5 విజయాల తర్వాత హైదరాబాద్కు ఓటమి ఎదురవ్వగా కేకేఆర్కి ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్య ఓటమి 7 వికెట్లతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం రాణించిన వరుణ్, నరేన్, రఘువంశీ ఐపీఎల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న 3వ బౌలర్గా, తొలి విదేశీ బౌలర్గా సునీల్ నరేన్ గుర్తింపు పొందాడు.
భువనేశ్వర్ కుమార్ చాహల్ తర్వాత అతను ఈ మైలురాయిని దాటాడు. ఒకే టీం తరపున 200 వికెట్ తీసే తొలి బౌలర్గా అతను నిలవడం విశేషం. పాయింట్ పట్టికలో హైదరాబాద్ 3వ ప్లేస్లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ నుంచి 3వ ప్లేస్లో ఉంది. హైదరాబాద్ పాయింట్స్ 12, కోల్కతా పాయింట్స్ 7. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతవరకు ఈ వీడియో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.